ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తమరికి స్వచ్ఛమైన పాలు తీసుకురావడం కొంచెం ఆలస్యమైంది రాజావారు. మన్నించండి, సేవించండి. సేవించాలా? చూడ్డానికేమో యాదగిరిలా అని ఉన్నాడు. అడిగేద్దామా? ఏమయ్యా యాదగిరి, ఏంటి వేషం? ఆలస్యమైనందుకు తమరికి నాపై ఆగ్రహము కలిగినట్లున్నది. అందుకే నాది వేషము అనుచున్నారు. మీ సేవకునిగా ప్రతిరోజు నేను ధరించేవి ఈ వస్త్రములే కదా రాజావారు. ఆపాయా, నువ్వు మాట్లాడుతున్నది ఏ భాష అసలు? అర్థమైనట్టు ఉంది, అర్థం కానట్టుంది. అయినా మాటకు ముందో రాజావారు, మాటకు వెనకో రాజావారు, ఏంటిదంతా? మీరు మా రాజా భూపతి రాజావారు, అందుకే మిమ్మలను రాజావారు అని పిలిచెదము. రాజా భూపతి రాజా? అవును. గత జన్మలో శంకర్ ఆర్యవర్ధన్ అయితే ఆర్యవర్ధన్ గారి తాతగారు ఎవరో తెలుసా? భూపతి రాజావారు. అది మీరే. వర్ధన్ కుటుంబ క్షేమం కోసం మీది చచ్చి పుట్టిన చరిత్ర. రాజావారు, తమరు ఈ పాలు సేవించినచో తమరు అశ్వమును అధిరోహించుటకు నేను వెళ్లి అశ్వమును సిద్ధము చేసేదను. అశ్వాన్ని అధిరోహించడం ఏంటయ్యా? ఓ, హార్స్ రైడింగ్. నాకు బైక్ రైడింగే రాదు, ఇంకా హార్స్ రైడింగ్ ఏంటి నా బొందా? ఓహో, శ్వేత జాతీయులతో సంప్రదింపులు జరుపుటకు తమరు ఆంగ్లము నేర్చుకుంటారు కదా, బహుశా మీరు ఆ భాష మాట్లాడుచుంటారు అనుకుంటా. శ్వేత జాతీయుల? ఆంగ్లేయులు రాజావారు. ఓ, ఇప్పుడు నాకు అర్థమైపోయింది అంతా. నేను టైం ట్రావెలింగ్ చేసి ఈ కాలానికి వచ్చాననుకుంటా. అంటే శంకర్ చెప్పిందంతా నిజమే అనుకుంటా. నేను ఆర్యవర్ధన్ వాళ్ళ తాత రాజా భూపతి వారినన్నమాట. రాజావారు ఎందులకో ఈ రోజు వింతగా ప్రవర్తించుచున్నారు. బహుశా నిద్రలేమి వల్ల అయి ఉండవచ్చు. మన సంగీత కళాకారులందరినీ పిలిపించి మిమ్మల్ని వాయించమందురా? ఏంటి, నన్ను వాయిస్తారా? అది మన కళాకారులను పిలిచి ఆ వాయిద్యములను వాయించినచో తమరకు ఆహ్లాదము కలుగును కదా అని చెప్పుచుంటిని. ఏం అవసరం లేదులే. నువ్వు నా దగ్గర ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇంతకీ? మీ దినము దగ్గర నుంచి పని చేయుచున్నాను రాజావారు. అది 3 సంవత్సరముల మునుపు తమరి జన్మదినము నుండి నేను ఇచ్చట పని చేయుచున్నానని చెప్పుచుంటిని. భవిష్యత్తులో కూడా మీ తద్దినం వరకు పని చేయగలను ప్రభు. అంటే యాదగిరి గత జన్మలో నా పనివాడన్న మాట. భలే 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 భలే, అందరూ ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేలాగా పునర్జన్మెత్తామన్న మాట. ఈ యాదగిరిని ఒక ఆట ఆడుకుంటాను. ఇప్పుడు చూస్తా వీడి సంగతి. రాజావారేదో ఆలోచించుచున్నట్టున్నారు. ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కొంచెం తలపట్టు. పట్టుచున్నాను. నేను పట్టమన్నాను కానీ కొట్టమనలేదు. అలాగే రాజావారు, అలాగే పట్టదను. ఇక్కడ కొంచెం దొరకొస్తుంది. గోకు గోకు, నీతో అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను డ్రైనేజ్ లో ముంచి ముంచి చంపుతా. అలాగే రాజావారు. గట్టిగా గోకవయ్యా. మాటి మాటికి రాజావారు రాజావారు అంటావు. రాజావారిని స్మూత్ గా డీల్ చేయడం తెలియదా? క్షమించండి రాజావారు, రోజు నాకు గేదెని తోమట అలవాటు, దానికి మీకు తేడా తెలియలేదు. నాకు బానిసగా ఉన్నప్పుడే నా మీద సెటైర్లు వేసేవాడు అన్నమాట. నీ పని తర్వాత చెప్తాను. ఇంతకీ మా కుటుంబం, మా వారసులు ఏం చేస్తున్నారు? తల కోసమే కింద వేచి చూచుచున్నారు. అవునా? అయితే వెళ్ళి చూద్దాం పద. ఆగండి రాజావారు, తమరి ఆయుధం. ఇదొకటి ఉంది కదా. కర్ర కింద కాలు పెట్టి చచ్చావేంటి? కర్ర పెట్టి పద పద. వెనకాల ఏం చేస్తున్నావు?
అంటే ఆ, నేను రాజావారిని కదా, మరి నాకు రాణివారు ఉంటారు కదా, ఆవిడ ఏం చేస్తుంది? ఈ పిడత మొహం గడికి బెల్లం కావాలంటే బెల్లం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మరిచిదిరా రాజావారు, కిందటి సంవత్సరం కృష్ణాష్టమికి తమరు వేసిన కృష్ణుడి వేషము చూచి మహారాణి గారు హఠాన్ మరణం చెందితిరి. మరచితిరా? ఓ అలా జరిగిందా? సరే అయితే పద వెళదాం, నా వారసులన్నా కలుద్దాం. రాజావారు, మళ్ళా ఏంటి? పాలు. ఓ ఎదక సచ్చిన కొంపు. ఇందా పాలు బాగున్నాయి, పద. రాజావారు రాజావారు ఎవరు? రాజావారు రాజావారు రాజావారు. శుభ సాయంత్రం రాజావారు. జెండేజీ జెండేజీ? జెండే ఎవరు రాజావారు? నేను మీ దివాంజీని. దివాన్జీయా? కొత్తగా అడుగుతారేమిటి రాజావారు? మీకు మతిగాని భ్రమించినదా? ఆ? తమ ఆస్థానపు లెక్కలు, ఆస్తుల వివరములు, ఆదాయ వ్యవహారములు సమస్తము చూసేది వారే కదా. ఓ ఓ ఓ ఇతగాడికి కూడా గత జన్మ ఉందన్నమాట. ఏంటో మా కుటుంబంలో ఉన్న వాళ్ళంతా పునర్జన్మ ఎత్తారు. ఏం ఆలోచిస్తున్నారు రాజావారు? ఈ మాసం ఆదాయ వ్యయాల లెక్క ఒకసారి చూస్తారా? చూద్దాంలేవా, ఎక్కడికి పోతాయి? ఆ, అంటే ఇప్పుడు నువ్వు నా దివాన్ అన్నమాట. అంటే నా కింద పనోడువే కదా. అవును రాజావారు. హహ, ఈ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ, ముందు ముందు నీపై చాలా రివెంజ్ తీర్చుకుంటాను. అలాగే రాజావారు, అలాగే. రాజావారు ఆంగ్లమును అభ్యసించుచున్నారు. అల్పజ్ఞాని. ఆ? మేము అల్పజ్ఞానులం. హ్మ్. మాకేం అర్థం అవుతుంది రాజావారు? నీకేం అర్థం కాదు. నువ్వు ఒక మొద్దువి, బానసవి, నా కింద పనోడివి, జీతగాడివి. మ్మ్. ఇదిగో దివాను, నాకు భవిష్యత్తు కూడా తెలుసా? ఆ, భవిష్యత్తులో నువ్వు పునర్జన్మ ఎత్తి నా ఇంటి చుట్టూ తిరుగుతావు తెలుసా? మ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.